తెలంగాణలో పత్తిని అన్ని జిల్లాల్లో పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా లోతైన నల్లరేగడి భూములు పత్తి సాగుకు బాగా అనుకూలం. అదేవిధంగా నీటి వసతి గల మధ్యస్థ భూముల్లో కూడా పత్తి పంటను సాగు చేసుకోవచ్చును. అయితే ఇసుక నేలలు, తేలికపాటి చల్కా భూములు పత్తి సాగుకు వర్షాధారంగా అంత అనుకూలం కావు. అదేవిధంగా ఉదజని సూచి 6 నుంచి 8 గల భూముల్లో పత్తిని బాగా సాగు చేసుకోవచ్చు. అయితే పత్తిని నాటే సమయం విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఖరీఫ్ పంట కాబట్టి దీన్ని జూన్, జూలై నెలల్లో విత్తుకోవచ్చు. ముఖ్యంగా వర్షాధారంగా అయితే జూలై 20 తర్వాత పత్తిని విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న చోట మే చివర లేదా జూన్ మొదటి పక్షంలో ఈ విధంగా చక్కగా దున్నుకొని విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. తొలకరులో కనీసం 2 దుక్కులు వాన అంటే 60 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాత మంచి తేమలో దున్నుకొని విత్తనాలు విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి మొలక శాతం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ప్రతి పంటకాలం విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 6 నుంచి 7 నెలల వరకు ఉంటుంది. ముఖ్యంగా విత్తనాల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ప్రతి సాగులో అందరూ కూడా కాయతొలుచు పురుగులను తట్టుకొని బీటీ హైబ్రిడ్లనే వాడుతున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి వాటి దిగుబడులను మరియు సామర్థ్యాన్ని బట్టి ఈ యొక్క బీటీ పత్తి విత్తనాలను ఎన్నుకోవాలి. వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు తొందరగా పూతకు వచ్చే, కాతకు వచ్చే మధ్యస్థ అదేవిధంగా చిన్న పరిమాణం గల కాయ రకాలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా నీటి వసతి ఉన్న చోట సాగుకు కొంచెం ఆలస్యంగా పూత, కాతకు వచ్చే పెద్దకాయ సైజు రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పత్తిలో సుస్థిరమైన అధిక దిగుబడులు సాధించాలి అంటే అధిక సాంద్రత పద్ధతిలో దగ్గర సాళ్ల పద్ధతిలో పత్తి సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. అంటే సాధారణ పద్ధతిలో 6 నుంచి 7 క్వింటాళ్ళ దిగుబడి ఎకరానికి వచ్చినట్లయితే అధిక సాంద్రత దగ్గర సాళ్ల పద్ధతిలో నాటుకున్నట్లయితే ఎకరాకు 15 క్వింటాళ్ళ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క అధిక సాంద్రత సాగు పద్ధతిలోనే పత్తిని సాగు చేసుకోవాలని సూచిస్తున్నాం. మామూలు పద్ధతిలో ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతే అధిక సాంద్రత పద్ధతిలో 3 నుంచి 5 కిలోల విత్తనాల వరకు పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మొక్కకు వరుసకు మధ్య దూరం చూసినట్లయితే మామూలు పద్ధతిలో అయితే వరుసకు లేదా సాలుకు మధ్య 3 అడుగులు, అదేవిధంగా సాల్లో 2 మొక్కల మధ్య 2 అడుగులు ఉండేటట్లు నాటుకుంటాం. ఈ విధంగా నాటుకున్నట్లయితే కేవలం 5,000 నుంచి 7,000 మొక్కలే ఒక ఎకరానికి పడతాయి. అదే అధిక సాంద్రత పద్ధతిలో 3 అడుగులు సాళ్ళ మధ్య, అడుగు మొక్కల మధ్య ఉంచినట్లయితే 14,815 మొక్కల వరకు పడతాయి. అదేవిధంగా సాళ్ళకి మధ్య 3 అడుగులు, మొక్కకు మధ్య అర అడుగు ఉండేటట్లు నాటుకున్నట్లయితే దాదాపుగా 29,629 మొక్కల వరకు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా సాధారణ పద్ధతిలో అచ్చు వేసి 2-3 సార్లు బాగా దున్నుకొని అచ్చు వేసి ఆ అచ్చులో విత్తనం నాటుకున్నట్లయితే 5-6 రోజుల్లో మొలకంతా బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య అందరూ ఒకేసారి ఈ యొక్క పత్తి నాటడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూలీలు దొరకకపోవటం, అదేవిధంగా కూలీ ఖర్చు అధికం అవ్వటం, దానివల్ల పత్తిని ఆలస్యంగా విత్తడం, తద్వారా ఖర్చు పెరిగిపోవడం, పురుగులు ఎక్కువగా ఆశించడం జరగడం, అదేవిధంగా ఆలస్యంగా విత్తిన పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడం కూడా జరిగి ఎక్కువ ఖర్చు తక్కువ దిగుబడి రావడంతో రైతులు
చాలా నష్టపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధిక సాంద్ర పద్ధతిలో విత్తనాలు విత్తుకోవడానికి న్యూమాటిక్ ప్లాంటర్ అనే యంత్రం ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చాయి. ఇవి ట్రాక్టర్ వెనుక భాగాన తగిలించుకొని అందులో విత్తనాలు పోసుకొని విత్తుకున్నట్లయితే ముఖ్యంగా 3 అడుగులు సాళ్ళకు మధ్య వస్తుంది. అదేవిధంగా అడుగు మొక్కకు మధ్య దూరం ఉండేటట్లుగా విత్తనాలు విత్తడం వల్ల వేగంగా విత్తనాలు విత్తడం, అంటే ఒక రోజులోనే 8-10 ఎకరాల వరకు న్యూమాటిక్ ప్లాంటర్ ద్వారా విత్తనాలు విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో విత్తనాలు విత్తినప్పుడు అన్నీ సరి సమాన దూరంలో పడతాయి. అదేవిధంగా ఈ విత్తనాలు 4-5 రోజుల్లో మొలక రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ న్యూమాటిక్ ప్లాంటర్తో విత్తుకున్నప్పుడు విత్తనాలు సరైన లోతులోనే పడటం వల్ల వేగంగా మొలక రావటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా విత్తనాలు విత్తిన తర్వాత ఎక్కడైనా ఎక్కువగా అంటే ఒత్తుగా పడినట్లయితే 5-6 రోజుల్లో మొలకొచ్చిన తర్వాత 15-20 రోజుల్లోపు ఎక్కువ మొక్కలు ఉన్న చోట తీసి, అంటే కుదురుకి ఒక హైబ్రిడ్ ఉండేటట్లు చూసుకొని తర్వాత గొర్రు గుంటకతో అంతర్కృషి చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న పరికరం న్యూమాటిక్ పత్తి విత్తే యంత్రం. ఈ విధంగా చక్కగా 3 అడుగుల దూరంలో ఒక వరుసలో 15 సెంటీమీటర్లు అంటే అడుగు దూరంలో పడేటట్లు ఉంటుంది. విత్తిన తర్వాత ఈ విధంగా కలుపు మందును పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు రాకుండా పత్తి చక్కగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం. అదేవిధంగా పత్తి పెరుగుదలను అనుసరించి 50 సెంటీమీటర్ల ఎత్తు పెరిగినప్పుడు 1 మిల్లీ మెపిక్లోరైడ్, దీన్ని చమత్కార్ అనే పేరుతో లభ్యమవుతుంది. దీన్ని లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే